ఇట్రా ఇట్రా అయ్యా దా దా. పద అక్క దగ్గరికి వెళ్దాం, పద అక్క దగ్గరికి వెళ్దాం. ఖుషి ఏం చేస్తున్నా అక్కడ? అయ్యయ్యా పద రండి, పద పద పద. అయ్యా పైకిలేమ్మా, పైకిలే మెల్లగోలే. పద. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. మళ్ళీ ఈరోజు అయితే పార్క్ అయితే తీసుకొచ్చేసాను కిందకి. ఈరోజు కూడా ఒక వీడియో అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా తీస్తూనే ఉంటాను. ఈరోజు చేసే అల్లరి చూడాలి. ఇప్పుడు కరెక్ట్గా అయితే టైం అయితే 5 అయింది, ఇంకా సూర్యుడు అయితే పోలేదు, వేడిగానే ఉంది. కాసేపు ఒక గంట అయితే ఇలా ఆడిచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే చక్కగా నైట్ నిద్రపోతారు. లేకపోతే ఇలా ఇంట్లోనే ఉంచి పెడుతున్నానా, వాళ్ళు అసలు నిద్రే పోవట్లేదు. వాళ్ళ నిద్రపోవాలి అంటే వాళ్ళని బాగా అంటే బాగా ఆడిచ్చేసేయాలి. వాళ్ళు ఆడిస్తేనే చక్కగా అంటే చక్కగా నిద్రపోతారు. ఇక్కడ చూసారా, మా పిల్లలతో పాటు చాలామంది అంటే చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళైతే తెలుగు వాళ్ళే, 2-3 దాంట్లో తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే పెద్దవాళ్ళు అయితే వాకింగ్కి వచ్చేసారు. వాకింగ్ చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. మనకులాగానే మనకు పిల్లలతో పాటే వెయిట్ లాస్ అయిపోయింది. పిల్లలతో తిరుగుతానే ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అయితే అయిపోతున్నాను. ఈసారి మా ఆయన వచ్చేప్పటికి నేనైతే చాలా అంటే చాలా స్లిమ్గా అవ్వాలని అయితే నేను అనుకుంటున్నా. మరి ఏమైద్దో చూడాలి. వెళ్తున్నాడు వాడికి, అదే చెప్పాను కదా ముందు వీడియోలో, వాడికి అదైతే చాలా ఇష్టం. ఎందుకంటే కూర్చుంటాడు, తిప్పుతూ ఉంటాం కదా, వాడే తిప్పుతున్నాడు ఇప్పుడు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇచ్చి కామెంట్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆర్మీ గాడి అది. ఏ బస్సు రానీడు, ఏ వెహికల్ రానీడు, ఇంకా వీడు వాటి వెనకమాల పడతా ఉంటాడు. ఈ హెయిర్ స్టైల్ పాప చూడండి. పదయ్యా, అక్కయ్య దగ్గరికి వెళ్దాం, పద రిషి. ఇలా అయితే మా పిల్లల్ని అయితే ఊపిలేస్తున్నా. ఇద్దరిని ఒకే ఉయ్యాల్లో సరిపోతారు. ఒక ఉయ్యాల కూర్చోబెట్టారంటే ఇద్దరికి పట్టుకోవడం రాదు కదా, పడిపోతారు. పైకి చూడండి ఇద్దరు. అయ్యో ఏంటి పెళ్ళి కొడుకు కింద పెట్టావు తలకాయి, సిగ్గుపడుతున్నావా? హాయ్ చెప్తున్నా నానా. ఇటు చూడండి కన్నయ్య ఇటు చూడు, చేయి పైకెత్తు. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్, నువ్వు కూడా చెప్పు మా తల్లి, హాయ్ చెప్పు ఖుషి. ఇటు పైకి హాయ్. సరే, ఎంత చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారో. చక్కగా అందరూ అలా కలిసి ఉంటే చాలా బాగుండిద్ది కదా. క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొడవలు అవ్వకుండా అలా బాగుంటే ఎంత బాగుంటుందో. ఆడకే పెద్ద కోత వచ్చిద్ది. నేను ఖుషి నువ్వు వచ్చాయమ్మా, నేను వేరేది ఎక్కిస్తా, వచ్చేసే తల్లే. ఇటు రండి, ఆయన తిప్పని ఆడు ఎంతసేపు తిప్పుతాడు, అక్కడక్కడే తిప్పుకుంటాడు. రాయా రిషే. సరే నేను వాడే ఉండు, కోతొచ్చి తీసుకెళ్ళిపోయిద్ది నిన్ను. అక్కయ్య చూడు అని చక్కగా ఇది ఎక్కుతుందో చూడు. మెల్లగా ఎక్కమ్మా, మెల్లగా ఎక్కు అమ్మా. ఎక్కలేవా? చెప్పులు తీసేసి ఎక్కాలమ్మా. అయ్యా చెప్పులు తీసే, కింద దిగి చెప్పులు తీసేసి ఎక్కు. మెల్లగా కింద దిగి చెప్పులు తీసేసి ఎక్కాలి పైకి.
ఏందమ్మా ఎక్కువ వస్తున్నాడు చూడు ఇప్పుడు. ఇక నువ్వు ఎక్కడికి వస్తున్నావు అక్కడికి వెళ్ళి ఆడుకో. ఎందుకు వస్తున్నావురా? ఎందుకు వస్తున్నా? ఎందుకు వస్తున్నా? తానా మెల్లగా ఎక్కువ పడతావు, మెల్లగా చూసుకుంటా ఎక్కువ. నువ్వు ఎంత దూరం ఎక్కుతావో నేనైతే చూస్తానే, సరేనా? గుడ్ 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 గర్ల్. ఇక్కడ దాంట్లో ఏలాడాలమ్మా, ఏలాడుతా వెళ్ళాలి. అబ్బా ఎక్కుదులే, మెల్లగా నేర్చుకుంటే వచ్చేసిద్ది. ఏలాడుతా ఏలాడుతా వెళ్ళాలి. ఆడేం చేస్తున్నాడు? ఆడి దగ్గరికి వెళ్ళి వస్తానే, సరే నువ్వు పడతావు పడతావు, కింద దిగేసేయి, కింద దిగేసేయి. మా పడతావా? కింద దిగేసేయి. వీడు ఇప్పుడు ఏ సీన్ చేస్తాడో చూసత్తా. అయ్యా వీడు చూడండి అసలు ఇక్కడ, ఇక్కడికి వచ్చి వీడు వేసే వేషాలు ఇవి. ఏం చేసేది పిల్లలతో చచ్చిపోతున్నా. అరే 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 చెప్పులు వేసుకోరా. అయ్యా డ్రెస్ మొత్తం గందా గందా అయిపోయిందిగా. వెళ్ళిపోతున్నా నేను, ఇంటికి వెళ్ళిపోతున్నా. మరి రిషి నేను ఇటు తట్టుకోలేకపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇటు చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకో. చెప్పులు తీసి చెప్పుల మీద మట్టి వేస్తున్నాడు కుర్రోడా. పైకి లేరా రిషి, కనయ్యాలే. నా ఎందుకులే కోత వస్తుందిలే. కానీ అక్కడ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడులే, అక్కడే ఉన్నాడు. అమ్మో నాగరాజుగో, అమ్మో వచ్చేసేస్తున్నాడు. అమ్మో నాగరాజు గోడు. అమ్మో చక్కగా ముసలమ్మ ముసలవ్వ వాళ్ళు కూడా చక్కగా ఎంత చక్కగా వాకింగ్కి వచ్చాడండి ఇద్దరు. ఇక్కడికి వస్తే బాగుండిద్ది లైఫ్ అంతా, చక్కగా ఇలా వెళ్తూ ఉండొచ్చు. అయితే పిల్లలందరూ అయితే పార్క్లోకి వచ్చేస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. అంటే నా సైజు వాళ్ళు కూడా అందరూ కూడా పార్క్ దగ్గరకు వచ్చి వాకింగ్ అలా చేస్తూ ఉంటారు. చూడండి పిల్లలు అయితే ఇప్పుడైతే ఉయ్యాలు ఊగేస్తున్నారు.